గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫాలోయర్స్. ఈ రోజున అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా మీకు అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అకౌంటింగ్ ప్యాకేజ్ అన్నిటిలో కూడా టాలీ అకౌంటింగ్ ప్యాకేజీ నేర్చుకోవటం, దాన్ని జాబులో అప్లై చేసి సక్సెస్ కావడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అది ఈజీ లెర్నింగ్ ప్యాకేజ్ అది. కాబట్టి ఏంటంటే టాలీ మీద ఎక్కువగా ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా కూడా టాలీ బోర్డులో మీకు ఎక్కువ కనిపిస్తాయి. ఎన్నో ఎన్నో అకౌంటింగ్ ప్యాకేజీలు టాలీ ఇదే కనిపిస్తుంది. కానీ ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది ఏంటంటే, మనం అకౌంటెన్సీ ఇంటర్మీడియట్లోనే ఇంట్రడక్షన్ అయినా కూడా ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీ అనేది మన ఎడ్యుకేషన్లో ఎక్కడా లేదు. అంటే కాలేజ్ స్టడీస్ మీరు ఎంత లెవెల్కి వెళ్ళినా కూడా, ఈవెన్ సిఏ లెవెల్కి వెళ్ళినా కూడా ప్రాక్టికాలిటీ ఎక్కడా కనబడదు. లేదా ఎగ్జామినేషన్ పర్పస్ కోసం తయారు చేసిన మెటీరియల్ ద్వారా మనం నేర్చుకోవడం తప్ప ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీ అనేది ఉండదు. ఎప్పుడైతే ప్రాక్టికాలిటీ అనేది ఉండదో కంపల్సరీగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ ఇంకేదైనా మాధ్యమం ద్వారా కానీ మీరు అకౌంటెన్సీ ప్రాక్టికల్గా ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఉన్న ఊర్లో ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు ఏంటంటే ఒక సిటీకి పోయి మనం అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుని తర్వాత జాబ్ ట్రయల్స్ కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇవాళ తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ నగరాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అక్కడే ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఒక 2 మంత్స్ ఎంతో. అక్కడి నుంచే మనం జాబ్ ట్రయల్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే మినిమం ఒక 10,000 రూపీస్ పెడితే తప్ప ఒక హాస్టల్ ఫెసిలిటీ దొరకదు. ఎందుకంటే అది కూడా 4, 5 షేరింగ్ తోటి. ఎక్కడ కూడా ప్రైవసీ అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ ఈ ఈ ఖర్చు భరించాల్సిందే. తర్వాత ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఖర్చు భరించాల్సిందే. కాబట్టి ఏంటంటే ఎక్కడ వాళ్ళక్కడ నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా కూడా ఆన్లైన్ జూమ్ క్లాసెస్ వల్ల మీకు ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ టీచింగ్ లాగే ఉంటుంది. అంటే మీరు అడిగిన మీ యొక్క డౌట్స్, సందేహాలన్నీ తీరిపోవటమే వస్తుంది కాకుండా మీకు ఒక ప్రాక్టికల్ మెటీరియల్ తోటి. ఎందుకంటే నేను ఒక ఆడిట్లో ఉన్నాను కాబట్టి కంప్లీట్ మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ మెటీరియల్ తోటే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది హాయిగా మీరున్న చోటనే మీరు చిన్నపాటి ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు అయినా కూడా మీరున్న చోటనే ఇంట్లో హాయిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఎవరికన్నా ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయాలనే కనుక అభిప్రాయం ఉన్నట్టయితే దానికి మీకు దాంట్లో ప్రావీణ్యం అంటే ఒక బిజినెస్ పెట్టాలంటే మనకి ఆ బిజినెస్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి కావాల్సింది ఏంటంటే ఆ బిజినెస్ నడపాలనే ఉత్సాహం ఒకటి, దానికి తగిన డబ్బులు. ఈ రెండే. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు. అట్లనే ఇవాళ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలన్నా కూడా దాని మీద మీకు పూర్తి నిలువలో నాలెడ్జ్ ఉంటేనే పెట్టాలని ఎక్కడ కండిషన్ ఎక్కడ లేదు. మీరు ఉద్యోగం చేస్తూ కూడా ఎవరినన్నా అపాయింట్ చేసి మీరు ఇన్స్టిట్యూట్ నడపవచ్చు. లేకపోతే ఖాళీగా ఉండి కూడా ఇన్స్టిట్యూట్ నడపవచ్చు. కాబట్టి ఏంటంటే దీనికి దగ్గర దారి ఏంటంటే నేను స్వయంగా నేనే క్లాసులు చెప్తాను. ప్రాక్టికల్ విధానంలో ఉంటుంది. నోట్స్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఆఫ్లైన్లో నేర్చుకునేది ఎంత విలువ ఉంటుందో ఈ జూమ్ క్లాసెస్ కాబట్టి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. వర్చువల్ క్లాసెస్ కాబట్టి మీ డౌట్స్ కూడా ఏమీ ఉండవు. కాబట్టి ఎవరైనా కూడా ఒక ఇన్స్టిట్యూట్ మీ ఏరియాలో ఫ్లోట్ చేసుకోవాలంటే ఒక ఫ్రాంచైజ్ అనేది అతి రీజనబుల్గా మీరు అఫోర్డ్ చేసే విధంగా మీకు నేను ప్యాకేజ్ ఇస్తాను. కాబట్టి ఏంటంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న టెలిఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి దాని వివరాలు మీరు అడగండి. ఎవరైతే ఫ్రాంచైజ్ని తీసుకునే అభిప్రాయం ఎవరికైనా ఉంటే అది మీకు కానీ లేకపోతే మీరు ఎవరన్నా ఎంచుకున్న వ్యక్తికి కానీ నేను
ఆ క్లాస్ని మేనేజ్ చేసి సప్తాహ కోసం నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి కూడా నేను పంపించగలుగుతాను. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా పర్వాలేదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పర్వాలేదు, అది మీ తెలుగు స్టేట్స్ అని కాదు, ఎక్కడైనా కూడా మీరు ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలంటే ఇది మీరు ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఉన్నవాళ్ళు కూడా మీకు అకౌంటింగ్ ప్యాకేజీని కనుక మీరు నడుపుతూ ఉండకపోతే ఈ విధమైన ఫ్రాంచైజ్ ద్వారా జూమ్ క్లాసెస్, వర్చువల్ క్లాసెస్ ద్వారా మీరు చేయొచ్చు. అట్లనే కాలేజెస్ కూడా సైమల్టేనియస్గా అకాడమిక్ కోర్స్తో పాటు ప్రాక్టికల్ కోర్సును కూడా స్టూడెంట్స్కి ఇవ్వాలనే ఆలోచన ఉన్న వాళ్ళైతే కూడా ఈ విధమైన ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. ఈ కాలేజీ యాజమాన్యాలు కానీ లేకపోతే ఆ, మీరు ఇండివిజువల్గా ఎవరైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నా కూడా నా ఫ్రాంచైజ్ ఆఫర్ మీకు బెటర్గా ఉంటుంది, రీజనబుల్ ప్రైసింగ్ ఉంటుంది. అట్లనే ఆ, మీరు స్వయంగా మీరు వినాలి అనుకుంటే కూడా మీరు జూమ్ క్లాసెస్లో, వర్చువల్ క్లాసెస్లో మీరు చేరి మీరు తగిన విధంగా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పై నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు అడగండి. దాని ప్రకారం మీరు అగ్రిమెంట్లోకి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.